సుబ్రహ్మణ్యం గారు, కంప్యూటర్ వల్ల వచ్చే కంటి సమస్యల నివారణకి ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ కంప్యూటర్ని తదేకంగా చూడడం వల్ల వచ్చే కంటి సమస్యలు దీన్నే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు కనుక ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల మంచి ఔషధాలు ఉన్నాయి. వీటిని నిత్యం ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. వీటిలో బాగా కావాల్సిన మూలికల్లో ప్రధానమైనది అతిమధురం. ఎస్టి మధు అతిమధురం అని చెప్పబడే ఈ యొక్క తీయటి మూలిక మనకు ఈ కంప్యూటర్ వల్ల వచ్చే సమస్యను అంటే కంటి సమస్యలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అతిమధురం వేర్లను తీసుకొని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి చూర్ణం తయారు చేసుకోవాలి. నాణ్యమైన అతిమధురం వేర్ల యొక్క చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. తరువాత కావాల్సిన మంచి ఔషధ మూలిక ఉసిరికాయ పెచ్చులు. ఉసిరికాయ పెచ్చులు మనకు మార్కెట్లో లభిస్తుంది, లేకపోతే మీకు మీరే గ్రామీణ ప్రాంతాల్లోంచి సేకరించుకోవచ్చు. ఇలా నాణ్యమైన ఉసిరికాయ పెచ్చుల చూర్ణం 33 గ్రాములు తీసుకోవాలి. దీని తర్వాత కావలసిన మంచి ఔషధ మూలిక కరక్కాయలు. కరక్కాయలను పగలగొట్టి పెచ్చులు తీసి పెచ్చులను చూర్ణం చేసిన దాన్ని తీసుకోవాలి. ఈ యొక్క కరక్కాయ పెచ్చుల చూర్ణం 33 గ్రాములు. అలాగే దీని తర్వాత కావాల్సిన మూలిక తానికాయలు. తానికాయలు కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమవుతుంది. లేని పక్షంలో మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు. తానికాయల పెచ్చుల చూర్ణము 33 గ్రాములు. ఈ యొక్క మొత్తం మూలికల చూర్ణము మనకు దాదాపు 200 గ్రాములు తయారవుతుంది. కాబట్టి దీనిలో సగానికి అంటే అర్ధ భాగం ఉండేటట్టు ఆవు నెయ్యిని తీసుకోవాలి. మనకు నాణ్యమైన దేశీయ ఆవు నెయ్యిని తీసుకొని దీనికి ఉపయోగించుకోవాలి. ఇది 100 గ్రాముల మోతాదులో తీసుకొని ఇతర మూలికలన్నింటినీ కలిపి ఒక మొత్తం లేహ్యంలాగా తయారు చేసుకోవాలి. ఈ లేహానికి తగినంత చక్కెర కానీ పటిక బెల్లం కానీ రుచి కోసం కలుపుకొని నిత్యం ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు పరగడుపున ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇలా నిత్యం తీసుకుంటున్నట్లయితే ఈ కంటి సంబంధ సమస్యలు తగ్గుతాయి.